ఓకే. లాస్ట్ క్లాస్‌లో మనం జావా ఇంట్రడక్షన్, ఇన్‌స్టాలేషన్ అండ్ ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం. అండ్ లాస్ట్ టాపిక్ వచ్చేటప్పటికి బేసిక్స్ ఆఫ్ జావాతో ఎండ్ చేశా. క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, మెథడ్ అంటే ఏంటి. సో ఐ హావ్ గివెన్ అన్ ఎగ్జాంపుల్ యాజ్ వెల్. సో ఐ హావ్ గివెన్ అన్ ఎగ్జాంపుల్ యాజ్ వెల్. ఇదే ఆ ఎగ్జాంపుల్. సో కొద్దిగా మళ్ళీ రివైజ్ చేస్తాను, ఎందుకంటే క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో క్లాస్ అంటే ఏంటి? సో క్లాస్ అంటే ఇట్స్ ఎ ప్రోటోటైప్ ఆర్ ఎ బ్లూ ప్రింట్ దట్ హోల్డ్స్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ఏ ప్రోగ్రామ్. ఒక జావా ప్రోగ్రాంలో క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది ఒక ప్రోటోటైప్ కింద యాక్ట్ చేసి దాంట్లో ఆబ్జెక్ట్స్ అన్నిటిని స్టోర్ చేస్తుంది. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఇట్స్ ఎ ఎంటిటీ దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ క్లాస్. క్లాస్లో ఆబ్జెక్ట్ స్టోర్ అయి ఉంటుంది, అందుకే ద ఆబ్జెక్ట్ ఈస్ ది ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ అంటారు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ మెథడ్. సో మెథడ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ ఓన్లీ రన్స్ వెన్ ఇట్ ఈస్ కాల్డ్. అంటే ఒక ప్రోగ్రాంలో బ్లాక్స్ ఉంటాయి. ఫస్ట్ బ్లాక్ క్లాస్, తర్వాత ఒక బ్లాక్, సెకండ్ ఇంకో బ్లాక్. సో ఆ బ్లాక్స్ ద్వారా డేటాని కాల్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట మెథడ్స్. సో డెఫినేషన్ పరంగా అయితే ఇవి అండ్ దానికి ఎగ్జాంపుల్ ఇది. సో ఇప్పుడు నేను ఒక పర్సన్ గురించి ప్రోగ్రామ్ రాస్తే దాని క్లాస్ నేమ్ ఆ పర్సన్ అవుతాడు, క్లాస్ పర్సన్. అండ్ డేటా మెంబర్స్ వచ్చి ఆ మెంబర్ యొక్క యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ని చూపించేదే డేటా మెంబర్స్ అంటారు. ఇప్పుడు ఆ పర్సన్ యొక్క యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏమేమి ఉంటాయి? నేమ్, ఏజ్, వాడి సిటీ, వాడి జెండర్. సో ఈ వాడి అంటే ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ తీసుకున్నారంటే వాడిని ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ నుంచి యూనిక్గా చూపించేవి ఏవైతే ఉన్నాయో అవి డేటా మెంబర్స్ అంటారు. అండ్ మెథడ్స్ వచ్చి వాడు చేసే పనులు అన్నమాట. సో ఈ పర్టికులర్ పర్సన్ ఏమేమి చేస్తాడు? ఈట్, స్టడీ, స్లీప్, ప్లే. సో వాడు చేసే పనులన్నీ మెథడ్స్లో డినోట్ చేస్తారు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఇప్పుడు ఒక కార్ గురించి ప్రోగ్రామ్ రాసామనుకోండి, అప్పుడు క్లాస్ ఏమవుతుంది? మెసేజ్ చేయండి, పర్లేదు. ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ రాస్తే ఒక కార్ గురించి పర్టికులర్గా ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం, అప్పుడు క్లాస్ ఏమవుతుంది? లేదా యానోటేషన్స్ ఆన్ చేశాను, యానోటేషన్స్ స్క్రీన్ మీద కూడా రాయొచ్చు. ఓకే. కార్ యొక్క డేటా మెంబర్స్ని ఐడెంటిఫై చేయమంటే ఏమైనా ఐడెంటిఫై చేస్తారు? ఇప్పుడు ఒక కార్ గురించి ప్రోగ్రామ్ రాస్తున్నాం, ఆ కార్ యొక్క డేటా మెంబర్స్ కావాలి నాకు. అన్నీ అక్కర్లా, మీకు తెలిసిన ఒక 3 to 4 డేటా మెంబర్స్ని మీరు సెండ్ చేయండి, కార్కి సంబంధించిన డేటా మెంబర్స్. ఇప్పుడు కార్స్ అంటే గ్రూప్ ఆఫ్ కార్స్ ఉంటాయి, చాలా ఉన్నాయి బ్రాండ్స్. నేనే సగం చెప్పాను. కంపెనీ లోగో, ఓకే, కంపెనీ లోగో. ఇంకా స్ట్రింగా? కార్కి స్ట్రింగ్ ఉంటుందా? స్ట్రింగ్ కాదు. ఇంకా ఇంజిన్, మోటార్. సో ఇవన్నీ దాని డేటా మెంబర్స్ అనమాట, ఎందుకంటే అవి యూనిక్గా ఐడెంటిఫై చేస్తాయి ఆ కార్ని వేరే గ్రూప్ ఆఫ్ కార్స్ నుంచి. సో వాటిని డేటా మెంబర్స్ అంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మెథడ్స్. సో ఆ కార్ యొక్క మెథడ్స్ని ఫైండ్ అవుట్ చేయండి ఇప్పుడు ఆఫ్టర్ డేటా మెంబర్స్. కాదు సార్, అది నేనే రాయమన్నాను, లోగోని స్ట్రింగ్ అది. మెథడ్స్. ఓకే, కార్ స్టార్ట్, ఇంకా స్పీడ్, ఇంకా
ఇట్ విల్ గో, అది ఇట్ విల్ గో ఇన్ 1180 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే అది స్పీడే. కార్ చేసే పనులు ఏమేమి ఉన్నాయో అవన్నీ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో వాట్ ఏ కార్ కెన్ డూ, ఇట్ విల్ గో ఫాస్ట్లీ, స్లోలీ, స్పీడ్, యాక్సలరేషను, ఇంకా స్పీడ్, యాక్సలరేషన్, ఇవి కాకుండా ఇంకా కార్ ఏమేమి చేస్తుంది? డీజిల్ని కన్జ్యూమ్ చేస్తుంది, పెట్రోల్ని కన్జ్యూమ్ చేస్తుంది. ఎయిర్ బ్యాగ్స్ అంటే సేఫ్టీ. ఎయిర్ బ్యాగ్స్ అని అంటే ఇప్పుడు ఇంకా మీరు డీప్కి వెళ్ళిపోతున్నారు. డీప్గా కాకుండా ఎయిర్ బ్యాగ్స్ దేంట్లోకి వస్తాయి? సేఫ్టీ. సో ఇక్కడ మెథడ్స్ వచ్చేటప్పటికి యాక్సలరేషన్, స్పీడ్, సేఫ్టీ, డీజిల్ కన్జ్యూమ్డ్, అలాంటి అవి మెథడ్స్ కింద యూజ్ చేస్తారన్నమాట. ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ రాసేటప్పుడు క్లాస్ కార్ అని రాశారు, నెక్స్ట్కి వచ్చేటప్పటికి మెథడ్స్ ఎప్పుడు మీరు ఒక్కొక్క లైన్లోనే ఇచ్చుకోవాలి బెస్ట్ ప్రోగ్రామ్ అనేది. సో ఈ కంఫర్ట్ ఫ్రమ్ ట్రావెలింగ్ ఇవన్నీ అంటే పెద్ద పెద్ద అయిపోతాయి అనమాట. అలా కాకుండా కంఫర్ట్ వెన్ ట్రావెలింగ్ అని రాశారు, దానికి మెథడ్ ఏమని ఇచ్చుకోవచ్చు? కార్ యొక్క కంఫర్ట్ అని ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ యాక్సలరేషన్, కంఫర్ట్, సేఫ్టీ, ఇంకా ఇంకేమి ఇచ్చారు, స్పీడ్, అవి మెథడ్స్ అవుతాయి అనమాట. అంటే వన్ వర్డ్ ఉండాలి ఎప్పుడు మెథడ్స్ అనేవి, పెద్ద పెద్దవి ఉండకూడదు. వీళ్ళు ఇప్పుడు క్లాస్ కార్ అని ఇచ్చారు, మెథడ్ ఇచ్చేటప్పుడు మీరు విల్ హ్యావ్ ఎయిర్ బ్యాగ్స్ వెన్ యాక్సిడెంట్ అలా ఇవ్వకూడదు. ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఎక్కడ వస్తాయి? సేఫ్టీలో వస్తాయి. సో మెథడ్ సేఫ్టీ అవుతుంది. విల్ హ్యావ్ ఎయిర్ బ్యాగ్స్ వెన్ యాక్సిడెంట్స్ అలా కాకుండా మెథడ్స్ అనేవి ఎప్పుడు సింగిల్ వర్డ్గా ఇచ్చుకోవాలి. సో మీరు చెప్పినంత వరకు అయితే మెథడ్స్ దగ్గర దగ్గర 4 చెప్పారు. సేఫ్టీ, యాక్సలరేషన్, డీజిల్ కన్జ్యూమ్డ్, ఇంకేమున్నాయి, కంఫర్ట్. సో ఇవి మెథడ్స్ అవుతాయి అన్నమాట. ఓకే, ఆ అనోటేషన్స్ సరిపోయింది. ఇంకా ఏంటిది అనోటేషన్ కావాలి? ఇంకా అనోటేషన్స్ వస్తున్నాయా? స్క్రీన్ మీద గీతలు. ఓకే, సో నెక్స్ట్ వచ్చి క్లాసు, ఆబ్జెక్ట్స్, డేటా మెంబర్స్ గురించి ప్రస్తుతానికి కరెక్ట్గా తెలుసుకున్నాం. క్లాస్ అంటే ఏంటి, మనం ఏదైతే ప్రోగ్రామ్ గురించి రాస్తున్నామో దాన్ని అక్కడ మెన్షన్ చేస్తాం. అండ్ డేటా మెంబర్స్ వచ్చి వాటి యూనిక్ క్యారెక్టరిస్టిక్స్, మెథడ్స్ వచ్చి అవి ఏం వర్క్ చేస్తాయో లేదా ఏం పనులు చేస్తాయో అవన్నీ మెథడ్స్లో మెన్షన్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చి అబ్స్ట్రాక్షన్ అండ్ ఎన్కాప్సులేషన్. సో ఇవి ఏంటంటే జావా యొక్క నెంబర్ 1 ఫ్యూచర్స్ అనమాట. యాక్చువల్గా ఇవి రెండు ఉండటం వల్లే జావాని ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో అబ్స్ట్రాక్షన్, యాక్చువల్గా ఈ రెండు ఫంక్షనాలిటీస్ నేను చెప్పిన తర్వాత రెండు ఒకేలా అనిపిస్తాయి, బట్ సమ్హౌ కొన్ని డిఫరెన్షియేషన్స్ ఉంటాయి అనమాట. అవి నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పడం వల్ల అర్థమవుతుంది. సో అబ్స్ట్రాక్షన్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ మెథడ్ ఆఫ్ హైడింగ్ ఇర్రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది యూజర్. యూజర్కి ఏదైతే పనికొస్తుందో దాన్నే బయటికి చూపించడం, పనికిరాని ఇన్ఫర్మేషన్ని హైడ్ చేయటం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చాను, నేను కార్కి ఒక ప్రోగ్రామ్ రాయించాను కదా. సో డ్రైవర్ అనేవాడు కారు నడపటం ఒకటే వస్తే చాలు, అది ఎలాగా అంటే ఆ కార్ అనేది ఎలాగ నడుస్తుంది, లోపల డీజిల్ ఎలా కన్జ్యూమ్ అవుతుంది, దాని యాక్సలరేషన్ ఎలా ఉంటుంది, అవన్నీ వాడికి అవసరం లేదనమాట. సో అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే ఏదైతే అవసరమో ఆ డేటాని పైకి చూపించడం, మిగతా డేటాని హైడ్ చేయటం, దాన్నే అబ్స్ట్రాక్షన్ అంటారు. అండ్ ద ఎన్కాప్సులేషన్ ఈజ్ నథింగ్ బట్ డేటాని, ఫంక్షన్స్ని సింగిల్ యూనిట్గా బైండ్ చేయటం అనమాట. ఎందుకంటే
మీరు గుడ్ ప్రోగ్రామర్ ఎప్పుడు ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు డేటాని ఫంక్షన్స్ని ఒకే సింగిల్ యూనిట్లో బైండ్ చేసుకోవాలి. ఎందుకంటే సెక్యూరిటీ ఒక ప్రోగ్రామ్కి సెక్యూరిటీ ఇవ్వడానికి ఎన్క్యాప్సులేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో డెఫినేషన్స్ పరంగా అయితే ఇది అబ్స్ట్రాక్షన్ ఇస్ ద మెథడ్ ఆఫ్ హైడింగ్ ఇర్రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద యూజర్, వేరాజ్ ఎన్క్యాప్సులేషన్ వచ్చి డేటాని ఫంక్షన్స్ని బైండ్ చేసేది అనమాట. ఎన్క్యాప్సులేషన్ అంటే ఇప్పుడు మనం క్యాప్సూల్స్ తీసుకుంటాం కదా, అలాగే క్యాప్సూల్స్లో ఏముంటాయి, అసలైనది ఏమో లోపల ఉంటుంది, పైన సెక్యూరిటీగా లేయర్ కోటింగ్ ఉంటుంది కదా ట్యాబ్లెట్స్లో. సో ఎన్క్యాప్సులేషన్ అంటే కూడా అదే అనమాట. ఏదైతే డేటా ఉందో దాన్ని లోపల ఉంచి వాటిని ఫంక్షన్ డేటాతో బైండ్ చేయటం. ఇది కరెక్ట్గా మీకు అర్థం అవ్వాలంటే ఈ ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఎన్క్యాప్సులేషన్ ఇక్కడ చూడండి. ఇప్పుడు క్యాల్కులేటర్ ప్రోగ్రామ్ ఒకళ్ళు తయారు చేశారు, దాంట్లో 2 ఫంక్షన్స్ ఇచ్చారు. 1832.3ని 841కి కలిపారు, అండ్ దాని కింద దాని రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటంటే ఇది యాక్చువల్గా క్యాల్కులేటర్ ఈ రెండు ఎలాగ ఎడిషన్ చేసింది అనేది యూజర్కి అనవసరం, వాడికి ఓన్లీ రిజల్ట్ కావాలి. ఇక్కడ ఏం చూపించింది, రిజల్ట్ ఒకటే చూపించింది. దీన్నే ఎన్క్యాప్సులేషన్ అంటారు అనమాట. వాడికి ఆ మెథడ్ అనవసరం, ఆ రెండింటిని ఎలా కలిపింది అంటే ఇప్పుడు ఒక్కొక్క క్యాల్కులేటర్ ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉంటుంది. కొన్ని క్యాల్కులేటర్లు ఏం చేస్తాయంటే 1ని బైనరీ కింద, 8ని బైనరీ కింద, 2ని బైనరీ కింద, 3ని బైనరీ, అలా మొత్తం అన్ని బైనరీ కింద చేసుకుని ఆ బైనరీస్ని ఎక్స్ఆర్ మల్టిప్లికేషన్ అలాంటి ప్రాసెస్లో చేస్తాయి. సో ఇప్పుడు అవన్నీ చూపించాలంటే ఆ డిస్ప్లే సరిపోదు. బట్ యూజర్కి యాక్చువల్గా ఆ ప్రాసెస్ అంతా అనవసరం, వాడికి రిజల్ట్ ఒకటే కావాలి. సో జావా అలాంటి ప్రాసెస్లను చేయడానికి ఈజీగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ క్యాల్కులేటర్ కూడా జావా ప్రోగ్రామే కాబట్టి ఇది ఏం చేసింది, ఆ రిజల్ట్ని మాత్రమే వచ్చిన రిజల్ట్ని మాత్రమే చూపించి వెనకాల ప్రొసీజర్ని కవర్ చేసింది. సో ఎన్క్యాప్సులేషన్ అంటే అది. ఇదేంటంటే మీకు ఇంకా ముందర క్లాసుల్లోకి వెళ్తే అర్థమవుతుంది ఫంక్షన్స్ని ఎలా బైండ్ చేస్తారని. ఆ రెండింటిని బైండ్ చేయటం వల్ల ఉపయోగం ఏంటంటే ఆ రెండు కవర్ అవుతుంది, ఆ రెండు లోపల ఉన్న ప్రొసీజర్ని కవర్ చేస్తాయి అన్నమాట. ఏది ఫంక్షన్ డేటా వచ్చి రెండు బైండ్ అవి లోపల ఉన్న డేటాని కవర్ చేస్తాయి, అంటే లోపల ఉన్న ప్రొసీజర్ని. వేరాజ్ అబ్స్ట్రాక్షన్ వచ్చేటప్పటికి అబ్స్ట్రాక్షన్ కూడా ఎన్క్యాప్సులేషన్ టైప్ అని చెప్పాను కదా, సేమ్ ఇది కూడా అంతే. ఏదైతే అవసరమో దాన్నే చూపించి అవసరం లేని వాటిని చూపించదు. బట్ ఈ రెండింటికి ఒక డిఫరెన్షియేషన్ ఉంటుందని చెప్పాను. సో ఎన్క్యాప్సులేషన్కి అబ్స్ట్రాక్షన్కి డిఫరెన్షియేషన్ ఏంటంటే ఎన్క్యాప్సులేషన్ సాఫ్ట్వేర్ పరంగా ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే బయటికి చూపిస్తుంది. అబ్స్ట్రాక్షన్ వచ్చేటప్పటికి హార్డ్వేర్ రిసోర్సెస్ ఉంటాయి కదా, వాటిని చూపించకుండా చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఆ ప్రొసీజర్ని చూపించాల, ఈ ఎడిషన్ ఉంది కదా, ఈ ఎడిషన్స్ రెండింటిని యాడ్ చేశారు, ఆ ప్రొసీజర్ని చూపించలేదు కదా, ఆ ప్రొసీజర్ని చూపించకపోవటాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటారు. మెసేజ్ పంపించినట్టున్నారు ఎవరు. ఓకే, సో ఆ ప్రొసీజర్ని చూపించకపోవటం అని ఎన్క్యాప్సులేషన్ అంటారు. వేరేజ్ అబ్స్ట్రాక్షన్ వచ్చేటప్పటికి యాక్చువల్గా ఈ ప్రొసీజర్ చేయాలంటే క్యాల్కులేటర్కి ఏం కావాలి, ఒక పవర్ సోర్స్ కావాలి. సో ఆ పవర్ సోర్స్ ఏంటనేది చూపించకపోవటాన్ని అబ్స్ట్రాక్షన్ అంటారు అనమాట. ఇక్కడ ఆ క్యాల్కులేటర్ పనిచేయడానికి కావాల్సిన పవర్ సోర్స్ ఏంటి, బ్యాటరీ. సో యూజర్కి అది ఏ బ్యాటరీతో పనిచేస్తుంది, లేదా బ్యాటరీ అక్కర్లేదా, అలాంటి ఇన్ఫర్మేషన్ అక్కర్లా. మీరు ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసినప్పుడు దాని సర్వర్ ఆర్కిటెక్చర్ కానీ లేకపోతే క్లయింట్ ఆర్కిటెక్చర్ కానీ ఆ రిజల్ట్ని చూసే క్లయింట్కి అనవసరం, వాడికి రిజల్ట్ ఒకటే కావాలి. ఆ కాన్ఫిగరేషన్ ఏంటి, ఆ ప్రోగ్రామ్ ఎక్కడ రన్ అయింది, ఆ సిస్టమ్ హార్డ్వేర్ యొక్క ర్యామ్ ఎంత, అవన్నీ అవసరం లేదు. అలాంటి అవసరం లేని డీటెయిల్స్ని, హార్డ్వేర్ డీటెయిల్స్ని ఆపేసేది అబ్స్ట్రాక్షన్, వేరే సాఫ్ట్వేర్ ప్రొసీజర్ని ఆపేసేది ఎన్క్యాప్సులేషన్. సో ఈ రెండు ఎందుకు అవసరం అంటే ఈ రెండు అవన్నీ సెన్సిటివ్ డేటా అనమాట. ప్రొసీజర్ అయినా సరే లేదా హార్డ్వేర్ రిసోర్సెస్ అయినా అవన్నీ సెన్సిటివ్ డేటా. ఆ సెన్సిటివ్ డేటాని
యూజర్కి చూపించకపోవడమే మంచిది. బికాస్ అందరూ యూజర్లు యాక్చువల్గా మనం అనుకోవచ్చు ఆ ఇన్ఫర్మేషన్ ఎందుకు అని. మామూలు యూజర్కి అయితే అనవసరం, బట్ ఇన్ కేస్ ఆ ప్రోగ్రామ్ చూసేది అడ్వాన్స్డ్ యూజర్ అయితే కనుక దాంట్లో బగ్స్ని వాటిని ట్యాప్ చేయగలరు అనమాట. అండ్ దట్స్ ద రీజన్ వై జావా ఏం చేస్తుందంటే ఈ 2 మెథడ్స్ని ఫాలో అవుతుంది. సాఫ్ట్వేర్ పరంగా వచ్చిన ప్రొసీజర్స్ని చూపించకపోవటానికేమో ఎన్క్యాప్సులేషన్ని, హార్డ్వేర్ పరంగా వచ్చిన ప్రొసీజర్స్ని చూపించకపోవటానికేమో హార్డ్వేర్ పరంగా వచ్చిన కాన్ఫిగరేషన్స్ వాటిని చూపించకపోవటానికేమో అబ్స్ట్రాక్షన్. సో ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్ అంటే ఈ రెండు మ్యాక్సిమం ఒకటే, ఏంటంటే కావాల్సినది ఏదైతే ఉందో దాన్ని చూపించడం, కావాల్సినది చూపించకపోవటం. జస్ట్ టైప్స్లో తేడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ బేసిక్స్ వచ్చి లాస్ట్లో ఇంకా ఇది బేసిక్స్లో లాస్ట్ అనమాట, ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం. సో పాలిమార్ఫిజం అంటే ఏంటంటే ఇట్స్ ఎబిలిటీ టు అపియర్ ఇన్ మెనీ ఫామ్. ఇప్పుడు ఒకటి ఏదైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను, దాన్ని బట్టి మీకు పాలిమార్ఫిజం అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి పాలిమార్ఫిజం అంటే ఏం లేదు, ఒక పర్టికులర్ థింగ్ మెనీ ఫామ్స్లో అపియర్ అవ్వడాన్ని పాలిమార్ఫిజం అంటారు. ఇన్హెరిటెన్స్ అనేది వచ్చేటప్పటికి ఏంటంటే ఒక క్లాస్ దాని ప్రాపర్టీస్ని వేరే క్లాస్ నుంచి తెప్పించుకుంది అనుకోండి, దాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు శాండ్విచ్ అనేది యాక్చువల్గా చాలా టైప్స్లో దొరుకుతుంది. కోల్డ్ శాండ్విచ్, హాట్ శాండ్విచ్, ఫ్రోజన్ శాండ్విచ్ అని. యాక్చువల్గా మనం తినేది శాండ్విచ్, బట్ అది డిఫరెంట్ ఫామ్స్లో మనకి మనకి అవైలబుల్లో అవుతుంది అనమాట. శాండ్విచ్ ఒకటి కోల్డ్, హాట్, ఫ్రోజన్ అలాగా. అండ్ దాన్నే పాలిమార్ఫిజం అంటారు. ఇప్పుడు యాక్చువల్గా శాండ్విచ్ అనేది ఒక ఆబ్జెక్ట్ అయినా అది మనకి వచ్చేటప్పటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్లో అవైలబుల్ అవుతుంది. కోల్డ్ కానీ, హాట్ కానీ, ఫ్రోజన్ శాండ్విచ్ కానీ, దాన్ని పాలిమార్ఫిజం అంటారు. ఇక్కడ కోల్డ్ తీసుకున్నారనుకోండి, దాంట్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి. హ్యామ్ అండ్ చీజ్, ట్యూనా శాండ్విచ్. ఫ్రోజన్ తీసుకున్నారంటే ఐస్ క్రీమ్ శాండ్విచ్. బట్ ఇక్కడ ఏంటంటే శాండ్విచ్ దాని ఈ కోల్డ్ శాండ్విచ్ ప్రాపర్టీస్ని ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది? శాండ్విచ్ నుంచే. అంటే ఇప్పుడు ఈ కోల్డ్ తీసుకున్నా, హాట్ తీసుకున్నా, ఫ్రోజన్ శాండ్విచ్ తీసుకున్నా మెటీరియల్స్ ఒకటే కదా, శాండ్విచ్ లోపు ఉపయోగించే ప్రాపర్టీసే. సో ఆ ప్రొసీజర్నే మనం ఇన్హెరిటెన్స్ అంటాం. ఒక శాండ్విచ్ ఏదైతే ఉందో అది డిఫరెంట్ టైప్స్లో వస్తుంది కాబట్టి దాన్ని పాలిమార్ఫిజం అంటాం. అవి డిఫరెంట్ టైప్స్లో వచ్చినా దాని మెటీరియల్ ఒకదాని నుంచే వస్తుంది కాబట్టి దాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. అర్థమైందా? ఈ పర్టికులర్ దాంట్లో కానీ లేకపోతే ఇందాక దాంట్లో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్. మీకు ప్రోగ్రామింగ్ చేయటం నుంచి బేసిక్ క్వశ్చన్స్ దాకా వీటి నుంచి అడుగుతారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈ 4 టాపిక్స్లో? ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్ అండ్ అబ్స్ట్రాక్షన్. డౌట్స్ లేకపోతే నేను నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతాను. ఇన్హెరిటెన్స్ ఓకే. Inheritance is a mechanism where one class acquires all the features of another class. ఇప్పుడు నేను ఒక క్లాస్ డిక్లేర్ చేశాను, అంటే క్లాస్ ఇంజిన్ అనేది డిక్లేర్ చేశాను అనుకోండి. ఒక ఇంజిన్ అనే ఒక క్లాస్ని ఆల్రెడీ డిక్లేర్ చేశాను. ఇంజిన్ దాని ప్రాపర్టీస్ని ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది? కార్ నుంచి. సో కార్ పేరెంట్ క్లాస్ అవుతుంది, ఇంజిన్ చైల్డ్ క్లాస్ అవుతుంది. సో ఈ ఇంజిన్ అనేది దాని ప్రాపర్టీస్ని కార్ నుంచి తెచ్చుకుంటుంది. సో ఆ రిలేషన్నే మనం ఇన్హెరిటెన్స్ అంటాం అనమాట.
ఏదైనా ఒక 2 క్లాసులు ఉన్నాయి. ఆ 2 క్లాసుల్లో ఒక క్లాసు వేరే క్లాస్ నుంచి దాని ప్రాపర్టీస్ని తెచ్చుకుందనుకోండి, దాని పేరెంట్ క్లాస్ అంటాం, దీని చైల్డ్ క్లాస్ అంటాం. ఆ ప్రొసీజర్ని ఇన్హెరిటెన్స్ అంటాం. అర్థమైందా ఇన్హెరిటెన్స్? ఇన్హెరిటెన్స్ అంటే అర్థమైందా మీకు? మళ్ళీ చెప్పమంటారా? ఓకే. సో ఆ పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ ఓకే. సో ఇన్హెరిటెన్స్ అర్థమవుతే పాలిమార్ఫిజంలోకి వెళ్తాను. సో ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఓకే. సో ఇన్హెరిటెన్స్ అంటే ఒక పేరెంట్ క్లాస్ ఉంటుంది. ఆ పేరెంట్ క్లాస్ నుంచి ప్రాపర్టీస్ చైల్డ్ క్లాస్ తెచ్చుకుంటుంది అనమాట. సో దాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. అండ్ పాలిమార్ఫిజం వచ్చేటప్పటికి ఒక క్లాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ కింద అపియర్ అవుతుంది. పాలిమార్ఫిజం ఈజ్ నథింగ్ బట్ ఎబిలిటీ టు అపియర్ ఇన్ మెనీ ఫార్మ్స్. ఇప్పుడు వేరే ఎగ్జాంపుల్ చెప్పాలంటే కార్స్లో పాలిమార్ఫిజం చెప్పాలంటే డీజిల్ కార్ ఉంటుంది, పెట్రోల్ కార్ ఉంటుంది, ఎలక్ట్రిక్ కార్ ఉంటుంది. బట్ ఇవన్నీ ఏంటి? బేసిక్ ఫామ్ కార్సే. సో పాలిమార్ఫిజం అంటే యాక్చువల్గా ఒక ఆబ్జెక్టే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫామ్స్లో అపియర్ అవ్వడం అనమాట. దాన్నే పాలిమార్ఫిజం అంటారు. ఇప్పుడు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ ఎగ్జాంపుల్లో ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం రెండు కవర్ అయినాయి. ఇప్పుడు పాలిమార్ఫిజం గురించి చెప్తున్నాను. శాండ్విచ్ అనేది ఇక్కడ వేరియస్ టైప్స్లో దొరుకుతుంది. కోల్డ్ శాండ్విచ్, హాట్ శాండ్విచ్, ఫ్రోజన్ శాండ్విచ్. ఇప్పుడు మనం తినేది శాండ్విచ్చే, బట్ అవి సమ్ ప్రాపర్టీస్ యాడ్ అవటం వల్ల ఆ శాండ్విచ్ యొక్క ప్రాపర్టీస్ మారిపోయినాయి. బట్ మనం తినేది బేసిక్గా శాండ్విచ్చే. సో ఆ ప్రొసీజర్నే పాలిమార్ఫిజం అంటారు. వేరాజ్ ఇన్హెరిటెన్స్ వచ్చేటప్పటికి ఈ కోల్డ్, హాట్, ఫ్రోజన్ ఏదైనా సరే శాండ్విచ్ నుంచే దాని ప్రాపర్టీస్ తెచ్చుకుంటుంది. సో దాన్నే మనం ఇన్హెరిటెన్స్ అంటాం అన్నమాట. అర్థమైనా? ఇంకా ఏమన్నా ఎగ్జాంపుల్స్ చెప్పనా? ఒకసారి ఎగ్జాంపుల్ని కరెక్ట్గా చూడండి, మీకే అర్థమవుతుంది. ఏది ఇన్హెరిటెన్స్ అంటే ఈ శాండ్విచ్ ఇలాగా డిఫరెంట్ టైప్స్లో దొరకడం, అది పాలిమార్ఫిజం. ఇన్హెరిటెన్స్ అని వచ్చేటప్పటికి కోల్డ్ అయినా, హాట్ అయినా, ఫ్రోజన్ అయినా ఇవన్నీ శాండ్విచెసే. సో దాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. అర్థమైనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇన్హెరిటెన్స్ పాలిమార్ఫిజంలో? ఇది ఈ డెఫినేషన్స్ ఒకసారి సరిగ్గా చదివితే మీకు అర్థమవుతుంది అనమాట. ఇన్హెరిటెన్స్ ఈజ్ ఎ మెకానిజం ఆఫ్ వన్ క్లాస్ అక్వైర్స్ ఆల్ ది ఫ్యూచర్స్ ఆఫ్ అనదర్ క్లాస్. ఓకే. సో ఇన్హెరిటెన్స్ పాలిమార్ఫిజం ఇంకా మీకు అర్థం అవ్వాలంటే నెక్స్ట్కి వెళ్తే ఇంకా ప్రోగ్రామ్స్ వస్తాయి. ఆ ప్రోగ్రామ్స్ చూస్తే మీకు ఎక్కడ ఇన్హెరిటెన్స్ వచ్చింది, ఎక్కడ పాలిమార్ఫిజం వచ్చింది మీకే అర్థం అవుతుంది. ఈ రెండు టాపిక్స్ ఒక్కొక్కసారి ఎందుకు పెట్టానంటే ఇవన్నీ లింక్డ్ అనమాట. వేరేగా చెప్తే అర్థం కాదు. ఇప్పుడు అబ్స్ట్రాక్షన్ అయినా, ఎన్కాప్సులేషన్ అయినా ఇవన్నీ లింక్డ్. క్లాస్, ఆబ్జెక్ట్, మెథడ్ లింక్డ్. ఒకటి వస్తే మీకు మిగతా అన్నీ అర్థం అవుతాయి. ఇక్కడ కూడా అంతే. అబ్స్ట్రాక్షన్, ఎన్కాప్సులేషన్లో కూడా అబ్స్ట్రాక్షన్ అర్థమవుతే ఎన్కాప్సులేషన్ అర్థమైనట్టే. ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం కూడా, ఇన్హెరిటెన్స్ వస్తే పాలిమార్ఫిజం కూడా మీకు అర్థమైపోతుంది. సో ఇవి బేసిక్స్. సో బేసిక్ డెఫినేషన్స్ అనమాట. జావా ఇప్పుడు ఎవరు అడిగినా క్లాసు, ఆబ్జెక్ట్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం ఇవే అడుగుతారు. మీరు ఇంకా క్లాస్ ముందుకు వెళ్ళి ఏదైనా ఇంటర్వ్యూస్ ఫేస్ చేసినా నాకు తెలిసి ఇవే క్వశ్చన్స్ వస్తాయి. బేసిక్ క్వశ్చన్స్ మీకు. క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, మెథడ్ అంటే ఏంటి, పాలిమార్ఫిజం అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి. సో ద నెక్స్ట్ థింగ్ ఈజ్, ఇది యాక్చువల్గా మీ దాంట్లో లేదు, బట్ ఈ పర్టికులర్గా ఇది నేర్చుకోవటం చాలా అవసరం. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పా, జావా అనేది ఎన్విరాన్మెంట్ ఫ్రీ అని. అంటే ఇప్పుడు ఒక విండోస్ ఎన్విరాన్మెంట్లోనే జావా పనిచేయదు సీలాగా. ఒక ఇదేంటిది క్లోజ్ అయిపోయింది. ఓకే.
సో ఒక విండోస్ ఎన్విరాన్మెంట్లోనే పనిచేయదు, ఒక మ్యాక్ ఎన్విరాన్మెంట్లోనే పనిచేయదు, అన్ని ఎన్విరాన్మెంట్స్లోనే పనిచేస్తుంది అనమాట, అన్ని టైప్ ఆఫ్ సిస్టమ్స్లోనే పనిచేస్తుంది జావా అనేది. సో అది ఎలా పనిచేస్తుంది అంటే బైట్ కోడ్ ఇంప్లిమెంటేషన్ వల్ల. వెరాజ్ సిలో బైట్ కోడ్ ఇంప్లిమెంటేషన్ ఉండదు, అందుకే అది ఓన్లీ విండోస్లో కానీ లినక్స్ ఎన్విరాన్మెంట్లో కానీ పనిచేస్తుంది. వెరాజ్ మ్యాక్ అంటే యాపిల్ కనిపెట్టిన ఓఎస్ అలాంటి వాటిల్లో పనిచేయదు అనమాట. వేరేస్ జావాలో బైట్ కోడ్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది కాబట్టి అది అన్ని ఎన్విరాన్మెంట్స్లోనే వర్క్ అవుతుంది. సో జావా ఈజ్ ఏ కంపైల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది అందరికీ ఇది ఒకటి. ఇదేంటంటే కంపైలర్ ఇంటర్ప్రెటర్ అని రెండు ఉంటాయి. కంపైలర్ అనేది ఏం చేస్తుందంటే ప్రోగ్రామ్ మొత్తాన్ని తీసుకుని ఒకేసారి కంపైల్ చేస్తుంది. ఇంటర్ప్రెటర్ అంటే ఏంటంటే లైన్ బై లైన్ తీసుకుని దాంట్లో ఎర్రర్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది అనమాట. సో జావా వచ్చేటప్పటికి ఏంటంటే కంపైలర్ బేస్డ్ లాంగ్వేజ్. ఒకసారి మీరు ప్రోగ్రామ్ మొత్తం టైప్ చేసిన తర్వాత దాన్ని మీరు కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తారు. సో జావా ఈజ్ ఏ కంపైల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ rather than compiling straight to executable machine. It compiles at an intermediate binary level called JVM. JVM అంటే జావా వర్చువల్ మెషిన్. సో ఇది ఏం చేస్తుందంటే జావా మీరు ఇది ప్రోగ్రామ్ అనుకోండి, ఆ ప్రోగ్రామ్ తీసుకుని ఆ ప్రోగ్రామ్ మొత్తాన్ని ఒకేసారి కంపైల్ చేసి దాన్ని బైట్ కోడ్లోకి తీసుకెళ్తుంది. ఆ బైట్ కోడ్ యూస్ఫుల్ ఏంటంటే ఆ బైట్ కోడ్ అనే మెకానిజం లైనక్స్, విండోస్, మ్యాక్ ఇలాంటి ఏ ఎన్విరాన్మెంట్ తీసుకున్నా ఆ ఎన్విరాన్మెంట్లో బైట్ కోడ్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. అండ్ దట్స్ ద రీజన్ వై జావా అన్ని ఎన్విరాన్మెంట్స్లోనే పనిచేస్తుంది అంటారు అన్నమాట. మీరు ఏదైనా జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయగానే మీకు టెంపరీగా ఒక ఫైల్ కనపడుతుంది, ఎప్పుడన్నా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు చూడండి, దాన్నే బైట్ కోడ్ అంటారు అన్నమాట. ఆ బైట్ కోడ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ మేక్ జావా ప్రోగ్రామ్ ఇండిపెండెంట్ ఫ్రమ్ ఎనీ అదర్ రిసోర్సెస్. ఇప్పుడు లైనక్స్లో తీసుకున్నా, విండోస్లో తీసుకున్నా, మ్యాక్లో తీసుకున్నా ఆ ప్రోగ్రామ్ని ఎక్కడికి పంపించినా సరే ఆ ప్రోగ్రామ్ అక్కడికి వెళ్ళి ఎగ్జిక్యూట్ అవ్వగలదు. ఆ క్యాపబిలిటీ ఎప్పుడు వస్తుందంటే జావాకి బైట్ కోడ్ ఇంప్లిమెంటేషన్ ఉండటం వల్లే జావాకి వస్తుంది అనమాట. సో ఇదే కంపైలర్కి ఎగ్జాంపుల్. మీరు ఆల్రెడీ ఎప్పుడన్నా సి ప్రోగ్రామింగ్ కనుక చేస్తే మీకు అర్థం ఉంది. ఇప్పుడు ఒక ఎడిటర్ ఉంటుంది, కంపైలర్లో పార్ట్స్ చెప్తాను చూడండి. ఇది ఎడిటర్. ఈ బ్లాక్ స్క్రీన్ ఉంది కదా, మెయిన్ డాట్ జావా అనేది, అది ఎడిటర్. ఈ పక్కన ఇవేమో ఎక్స్ప్లోరర్స్ అంటారు అనమాట. వీటి నుంచే ఫైల్స్ని మనం ఎడిటర్లోకి తీసుకురావచ్చు, లేదా మనం టైప్ చేయగలిగితే టైప్ కూడా చేసేసుకోవచ్చు. సో వన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కంట్రోల్ F9 కొడతారు. అప్పుడు ఏంటంటే కంపైల్ అవుతుంది, అప్పుడు రన్ కొడతారు. ఆ కంట్రోల్ F9 కొట్టేటప్పుడు అది బైట్ కోడ్ కింద ఇంప్లిమెంట్ అవుతుంది. రన్ కొట్టగానే అది ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కింద మారి మనకి ఫార్మాట్ని దాని అవుట్పుట్ని చూపిస్తుంది. ఇక్కడ నేను ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను, పబ్లిక్ క్లాస్ మెయిన్. ఈ ప్రోగ్రామ్ కరెక్ట్ అర్థం ఏంటంటే హలో వరల్డ్ అనేది ప్రింట్ చేయమని. సో మీరు ఆ ప్రోగ్రామ్ మొత్తం చూసి ఈ కన్ఫ్యూజ్ అయిపోకుండా మెయిన్ అంటే ఏంటి ఇవన్నీ జస్ట్ ఆ అవుట్పుట్ ఏమొస్తుందో జస్ట్ ఫస్ట్ నేర్చుకోండి. దాని తర్వాత మనం ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ చూద్దాం. సో ఈ ప్రోగ్రామ్ ఇచ్చిన వెంటనే కంట్రోల్ F9 కొట్టిన వెంటనే అది ఏం చేస్తుందంటే మొత్తం ఆ ప్రోగ్రామ్ మొత్తాన్ని తీసుకుని దాంట్లో ఏవైతే ఫంక్షన్స్ మనకి బయటికి చూపించాలో ఆ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అవన్నీ తీసేసి ఏదైతే మనకు బయటికి చూపించాలో ఆ ఒక్క అవుట్పుట్ని మట్టికి బయటికి తీసుకొస్తుంది. ఇప్పుడు కింద అవుట్పుట్ చూడండి, పైన ఇన్పుట్, కింద అవుట్పుట్ విండో. సో ఆ జావా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయగానే ఆ కోడ్ అంతటిని తీసేసి కంపైలర్ ఏదైతే బయటికి మనకి యూజర్కి చూపించాలో దాన్ని కింద అవుట్పుట్ విండోలో చూపిస్తుంది. దీన్నే కంపైలర్ అంటారు. సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎందుకంటే నెక్స్ట్ డేటా టైప్స్ మొదలెడతాను. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్స్ లేకపోతే మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం, డేటా టైప్స్కి, వేరియబుల్స్కి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు వెనకాల ఉన్న వాటిల్లో కూడా ఏమన్నా డౌట్స్ ఉన్నా మీరు ఇప్పుడే క్లియర్ చేసుకోండి. వన్స్ మళ్ళీ డేటా టైప్స్, వేరియబుల్స్కి వెళ్తే మళ్ళీ ప్రీవియస్ సెషన్కి రావటం చాలా కష్టం అవుతుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్.
సో కంపైలర్ అంటే ఏంటంటే అది ఒక సాఫ్ట్వేర్ అనమాట. మీకు ఎలా అర్థం చేసుకోవాలంటే అది ఒక ప్రోగ్రామ్ అలా కింద అర్థం చేసుకోకుండా అది ఒక సాఫ్ట్వేర్. అది దాని పని ఏంటంటే మీరు దాని పని ఏంటంటే అది ఒక ఇదే కంపైలర్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఒక ఓకే కంపైలర్ అనేది ఏంటంటే అదొక సాఫ్ట్వేర్, అదొక ప్రోగ్రామ్ అనమాట. ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే మీరు జావా ప్రోగ్రామ్ ఏదైతే మీరు రాసి పెట్టుకున్నారో దాన్ని తీసుకుని అర్థం చేసుకోవడానికి ఇప్పుడు కంప్యూటర్కి మీరు ఇక్కడ ఇచ్చేది ఇంగ్లీష్, కరెక్టే కదా. సో కంప్యూటర్కి మీరు ఇచ్చే ఇంగ్లీష్ పదాలు దానికి అర్థం కావు. దానికి అర్థం అయ్యేలా చేయాలంటే అది దీన్ని హయ్యర్ లాంగ్వేజ్ అంటారు ఇంగ్లీష్ని. ఈ హయ్యర్ లాంగ్వేజ్ని మెషిన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ సో హయ్యర్ లాంగ్వేజ్ని మెషిన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇది హయ్యర్ లాంగ్వేజ్, దీన్ని మెషిన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసుకుంటే అప్పుడు ఆ కంప్యూటర్కి మనం చేసే ప్రోగ్రామ్ ఏంటో అర్థం అవుతుంది. సో కంపైలర్ అంటే ఏంటంటే అదొక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. అది ఏం చేస్తుందంటే మనం ఇచ్చే హయ్యర్ లాంగ్వేజ్ని అంటే మనం ఇచ్చే ప్రోగ్రామ్ దాన్ని హయ్యర్ లాంగ్వేజ్ అంటారు. ఆ హయ్యర్ లాంగ్వేజ్ని మెషిన్ అండర్స్టాండబుల్ ఆర్ కంప్యూటర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో కంపైలర్ చేసే ఫంక్షనాలిటీ అది. కంపైలర్ అర్థమైందా? కంపైలర్ అంటే ఏం లేదు, జస్ట్ అది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. అది ఏం చేస్తుందంటే మీరు ఇచ్చిన కోడ్ని ఇంగ్లీష్ నుంచి మెషిన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఓకే, కొంతమంది ఇంకా ఈ క్లాసు ఆబ్జెక్ట్ మెథడ్ అంటే ఏంటో అడిగారు. సో సింపుల్గా చెప్తాను. క్లాస్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ దేని గురించి అయితే రాస్తామో దాన్ని క్లాస్ అంటారు. ఇప్పుడు ఈ క్లాస్ ఈజ్ ఏ టెంప్లెట్ ఆర్ ఎ బ్లూ ప్రింట్ అనమాట. అండ్ ఆబ్జెక్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ పర్టికులర్ పర్సన్ గురించి రాస్తున్నాం కాబట్టి వాడే ఆబ్జెక్ట్ అవుతాడు. క్లాస్లో ఆబ్జెక్ట్ ఉంటుంది అనమాట. సో మీరు ఇప్పుడు మీ క్లాస్ తీసుకున్నారనుకోండి, మీ క్లాస్కి ఒక నేమ్ ఉంటుంది, సెకండ్ సిఎస్సి అని. సో క్లాస్ సెకండ్ సిఎస్సి, ఆబ్జెక్ట్స్ ఎవరు అవుతారు? మీరే అవుతారు అనమాట. ఆ క్లాస్లో ఎవరెవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళని ఆబ్జెక్ట్స్ అంటారు. సో క్లాస్ అంటే అది, ఆబ్జెక్ట్ అంటే ఇది. డేటా మెంబర్స్ అంటే ఏంటంటే మీ క్లాస్లో ఒక 40 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి ఏమేమి ఉంటాయి క్యారెక్టరిస్టిక్స్, వాటిని డేటా మెంబర్స్ అంటారు. ఇప్పుడు నేను పర్టికులర్ స్టూడెంట్ అనుకోండి, వాడి నేము, వాడి ఏజ్, వాడి జెండరు, వాడి రిజిస్టర్ నెంబరు, వాటిని డేటా మెంబర్స్ అంటారు. మెథడ్స్ వచ్చేటప్పటికి స్టూడెంట్ ఏమేమి చేస్తాడు? రీడ్ చేస్తాడు, ఎగ్జామ్ రాస్తాడు, ఇంకా రీసెర్చ్ చేస్తాడు. అలాంటివి వాడు చేసే పనులన్నీ మెథడ్స్లోకి వస్తాయి అన్నమాట. సో క్లాస్ అంటే అది, ఆబ్జెక్ట్ అంటేనేమో క్లాస్లో రిసైడ్ ఉండే రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్. డేటా మెంబర్స్ అంటే వాడు చేసే పనులు, డేటా మెంబర్స్ అంటే వాడిని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి కావాల్సిన క్యారెక్టరిస్టిక్స్. అండ్ మెథడ్స్ వచ్చి వాడు చేసే పనులు అనమాట. అండ్ నెక్స్ట్ క్లాస్లో డేటా టైప్స్, వేరియబుల్స్ గురించి చెప్తాను. అంతలోపు మీకు వీటిలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే రేపు క్లాస్లో చూద్దాం. ఆల్రెడీ 1 minute అయిపోయింది, ఇంకా 1 minute ఉంది. సో దట్స్ ఇట్. నెక్స్ట్ క్లాస్లో డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ డిస్కస్ చేద్దాం.